దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. మరి మోషే ఒంటరిగా మరి ఆ కొండ మీద ప్రార్థన చేయటకు వెళ్ళినప్పుడు చూడండి, మరి దేవుడు దర్శించి మరి మోషేతో మాట్లాడి మరి 10 ఆజ్ఞలు ఇచ్చి మోషే ఒక గొప్ప లక్ష్యముతో పైకి వెళ్ళి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించుట కొరకు ఒక గొప్ప తీర్మానము కలిగి తను వెళ్ళి ఉన్నాడు. మరి ఒంటరిగా ప్రార్థన చేసి నేను సాధించాను, దేవుని దగ్గర ఒక గొప్ప వర్తమానము, దేవుని దగ్గర గొప్ప ఆజ్ఞ తీసుకొని వస్తున్నాను నా కొండ మీద నుండి సంతోషంగా దిగి వస్తున్నాడు. మొన్న నువ్వు ప్రార్థన చేసి సంతోషంగా తిరిగి వస్తున్నావా, లేదా ప్రార్థన చేసి విచారణతో బాధతో తిరిగి వస్తున్నావా? నీకు కూడా ఒక గురి కలిగి ఉండాలండి. చూడండి, మరి మోషే గురి కలిగి ఉన్నాడు. దేవుని దగ్గర డైరెక్ట్ గా వర్తమానం తీసుకొని వస్తున్నాడు. ఆయన బలపరచబడి ఉన్నారు. మరి నీవు ఏ విధముగా మరి ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన ద్వారా నువ్వేం సాధిస్తున్నావు, ఏమి కోల్పోతున్నావు అన్నది ఒక్కసారి తెలుసుకోవాలండి. నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు?